ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగింది. పిల్లరా, ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, ఐశ్వర్యం కన్నా కూడా మంచి పేరు కావాలి అని వాక్యం చెప్తుంది. మరి మంచి పేరు ఈ లోకంలో వస్తుందా అంటే రాకపోవచ్చు. మనిషి ఎప్పుడూ ఒక వ్యక్తి గురించి మంచి చెప్పడానికి ఇష్టపడడు. ఇతరుల్ని వాళ్ళలోని మంచితనాన్ని గుర్తించడానికి ఏ వ్యక్తి కూడా ఇష్టపడడు. కానీ మంచి పేరు అనేది ఎట్లా వస్తుంది అంటే బైబిల్ చెప్తుంది, ప్రఖ్యాతిని మంచి పేరు కలుగు చేస్తాడు. దేవుడు మనకు మంచి పేరు ఇస్తాడు. మనుషులు మంచి పేరు ఇవ్వకపోవచ్చు. పెట్టిన రోజు పెళ్ళికూడు, పెట్టని రోజు చావుకూడని లోకంలో సామెత ఉంది. కాబట్టి మంచి పేరు అనేది ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా మనలో ఉన్న ఏదో ఒక లోపాన్ని చూసి ఆ మంచి పేరును కాస్త చెడ్డ పేరుగా మార్చేది లోకం. నీలో ఎన్ని లోపాలున్నా నేను సరిచేసి నీకు మంచి పేరు ఇచ్చేది దేవుని కృప. ఈరోజు వాక్యం అంటే మన జీవితంలో ఈ లోకంలో మంచి పేరు అనేది ప్రభువు ఇస్తాడు మనకి. దావీదు అన్నదమ్ములు దావీదుని ఇతని చెడుతనం, ఇతని హృదయగర్వం మాకు తెలుసని సొంత అన్న సాక్ష్యం ఇచ్చాడు. కానీ దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని. దేవుని స్తోత్రం. మిరియాము అహరోనులు మోషేని చాలా దూషించి వాళ్ళు మోషేతో జగడమాడారు. సొంత అక్క, సొంత అన్న. కానీ దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని. పులరా, మనుషులు చూసిన దాన్ని బట్టి, వాళ్ళకి నచ్చని దాన్ని బట్టి వాళ్ళు నీకు ఒక పేరు పెడతారు. కానీ నా దేవుడు నీ జీవితంలో ఉన్న లోపాలను సరిచేసి నీకు మంచి పేరు ప్రభు ఇస్తాడు. ఈ వాక్యమైన నీ జీవితంలో దేవుడిచ్చే మంచి పేరు కోసం పోకులాడుతావో, లేకపోతే లోకస్తులు ఇచ్చేటువంటి పేరు కొరకు నువ్వు పోకులాడుతావో, అది నీ ఇష్టం. దేవుడు ఎప్పుడు మంచి పేరు ఇస్తాడు. బైబిల్లో లూకాసు వార్త 19వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దాని పేరు జక్కయ్య. ఆ పట్టణం అంతా కూడా అతని పాపి అని జక్కయ్య అని పిలుస్తుంది. అతను లంచగొండి కనుక అతను పాపి అని పిలుస్తూ ఉంది. ఒకరోజు జక్కయ్యకి ఎందుకు యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగింది. వచ్చాడు. పొట్టివాడైన ప్రభువుని చూడలేకపోయాడు. చరిత్ర ఆధారంగా జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడని బైబిల్ చెప్తుంది. చరిత్రలో ఆ జక్కయ్య ఆ చెట్టు ఎక్కడానికి ఇంచుమించు 30 సార్లు కిందకు జారాడంటండి. అయినా ప్రయత్నించి 30 సార్లు పైకి ఎక్కాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నీ జీవితంలో ఎన్నిసార్లు జారిపోయినా మరలా ప్రయత్నించు, ప్రభువుని నిలబెడతాడు, నీ ఆశను తీరుస్తాడు ఆయన. జక్కయ్య జీవితంలో కూడా యేసు ప్రభుని చూడటానికి పొట్టివాడినందున చూడలేక మేడు చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు జక్కయ్య మరి ఎక్కిన తర్వాత ఆ మార్గం గుండా వెళుతూ జక్కయ్య చూసి, జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసింది అన్నాడు. అప్పుడు అందరూ యేసు ప్రభు గురించి కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ లోకం అసలు దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ లోతైనటువంటి విషయాన్ని కానీ గమనించకుండా విమర్శించటం, మాట్లాడటమే వాళ్ళ పని. కానీ ప్రభు జక్కయ్యని నీ ఇంటికి వెళ్దాం రానప్పుడు జక్కయ్య సంతోషంతో దిగి చేర్చుకుంటే అందరికి మొదలుపెట్టారు, యేసు ప్రభుని అంటాం మొదలుపెట్టారు. అప్పుడు దాకా జక్కయ్యని అన్నారు పాపి అని, జక్కయ్యని. ఆ పాపిని చేర్చుకుంటే ఇప్పుడు యేసు ప్రభుని కూడా అంటాం స్టార్ట్ చేశారు వీళ్ళు. తెలుస్తుంది. కొంతమంది ఎవరినేమందామా ఇదే వాళ్ళ డ్యూటీ, వాళ్ళ ఉద్యోగం అది. కానీ యేసు ప్రభు అన్నారు, ఏం మాట్లాడు. జక్కయ్య పశ్చాత్తాపడి, నేను మీ దగ్గర అన్యాయంగా తీసుకుంది 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. పాపి అని జక్కయ్య నీ లోకం అంది, అబ్రహాము కుమారుడని ప్రభు అన్నాడు. కారణం చెప్పిన, జక్కయ్య తన జీవితంలో ఉన్న లోపాన్ని సరి చేసుకున్నాడు. నీ లోపం మీద ఉన్న ప్రభు ఎదురు సరి చేసుకో, మంచి పేరు ప్రభు ఇస్తాడు. లోకం ఇచ్చే పేరు కాదండి. లోకము అపవాది ఒకవేళ నీ మీద నెపములు మోపినా యేసుక్రీస్తు ప్రభు నీకు మంచి పేరు ఇచ్చి, ఇక్కడే కాదు పరలోకంలో కూడా నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు ఆయన. ఈ వాక్యం ఏంటంటే నీ జీవితంలో ప్రఖ్యాతిని మంచి పేరు నా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ వాక్యం ఏంటంటే నువ్వేమో మనుషుల పేరు కోసం, మనుషుల్లో ఘనత కోసం తిరుగుతూ వాళ్ళ ముందు నిరూపించుకోవాలి, వీళ్ళ ముందు నిరూపించుకోవాలని. అందుకే గొప్ప దైవజనుడు అన్నాడు, నీ మీద నిందొచ్చినప్పుడు నువ్వు నిరూపించుకోవద్దు, ప్రభువులో ప్రార్థన చేయి, ప్రభువే నిరూపిస్తాడు. దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి వాక్యం మీ జీవితంలో
నీ మీద నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాళ్ళ ముందుకెళ్ళి నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేసి కంగారు పడి కలవరపడవలసిన అవసరం లేదు. ప్రభువే తగిన సమయమందు నీ నామాన్ని పైకి లేపుతాడు, నిన్ను ఘనపరుస్తాడు ఆయన. కాబట్టి ఈ మాటలు వింటే మీ జీవితాల్లో ప్రభు ఇచ్చే మంచి పేరు కొరకు ఎదురు చూడండి. ప్రభు ఇచ్చే ఆ దయ కొరకు ఎదురు చూడండి. కాబట్టి ఈ లోకంలో ఉన్న పేర్ల కొరకు, ప్రఖ్యాతుల కోసం ఎదురు చూడొద్దు. మంచి పేరు, ప్రఖ్యాతిని ప్రభు ఇస్తాడు. ఓకేనండి. వాక్యం మీ జీవితాల్లో లోకం నిందిస్తుంది, అనేక అవమానాలు వస్తాయి, నీ పేరు చెడగొడతారు. ప్రభు నీ పేరు బాగు చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో నీ లోపాన్ని సరి చేసుకొని ప్రభు కోసం నిలబడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.